హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యువర్స్ ప్రనుష. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్. ఈ వీడియోలో నేను కార్డ్బోర్డ్తో నెంబర్ 5ని ఎలా డిఐవై చేస్తున్నానో క్లియర్గా మీకు చూపిస్తాను. నేను దానికోసం అయితే ఫస్ట్ ఒక కార్డ్బోర్డ్ అయితే తీసుకుంటున్నాను. దాని మెజర్మెంట్స్ అయితే అడ్డంగా అయితే 22 ఉన్నాయి, అదే నిలువుగా అయితే 28 తీసుకున్నాను. సో నేనైతే ఇక్కడ ఆయిల్ ప్యాకెట్ మనకి బాక్స్ వస్తుంది కదా, సో అదైతే తీసుకున్నాను. ఎందుకంటే స్ట్రాంగ్ గా ఉంటుంది. ఇంకొకటి మీరు ఇక్కడ గమనించినట్లయితే ఆ కార్డ్బోర్డ్ మీద లైన్స్ ఉన్నాయి చూసారా, దాని వల్ల మన వర్క్ అనేది ఈజీ అవుతుంది. సో మీరు కూడా అదే తీసుకోవడానికి ట్రై చేయండి. ఫస్ట్ ఇక్కడ నేను 6 సెంటీమీటర్స్ అయితే మార్క్ చేసుకొని అక్కడ ఒక లైన్ డ్రా చేసుకున్నాను. తర్వాత 4 సెంటీమీటర్స్ ని మార్క్ చేసుకొని ఒక లైన్ గీసుకున్నాను. తర్వాత 6 సెంటీమీటర్స్, తర్వాత 6 సెంటీమీటర్స్ ని డ్రా చేసుకున్నాను. ఇక్కడ మనము 5 డ్రా చేయడానికి పై పార్ట్ ని ఫస్ట్ 6 సెంటీమీటర్స్, తర్వాత 4 సెంటీమీటర్స్, తర్వాత 6 సెంటీమీటర్స్ ఉంది కదా, సో అక్కడ ఫస్ట్ 6 సెంటీమీటర్స్ లో ఒక కార్నర్ లో 2 సెంటీమీటర్స్ ని మనము మార్క్ చేసుకొని ఒక లైన్ అయితే మనము క్రాస్ గా 4 సెంటీమీటర్స్ కిందున్న 6 సెంటీమీటర్స్ వరకు మనము డ్రా చేసుకోవాలి. మీరు వీడియోని చూస్తూ నేనేం చెప్తున్నాను అనేది అర్థం చేసుకోండి, అప్పుడు ఈజీగా మీకు అర్థమవుతుంది. తర్వాత మనం డ్రా చేసుకున్న క్రాస్ లైన్ దగ్గర నుంచి ఒక 6 సెంటీమీటర్స్ ని మార్క్ చేసుకోండి. అది మనం ఆ క్రాస్ లైన్ ఎంత వరకు అయితే డ్రా చేసుకున్నామో అంతవరకు మీరు మార్క్ చేసుకోండి, 6 సెంటీమీటర్స్. అలా మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనము 2 సెంటీమీటర్స్ వదిలేసి ఒక లైన్ డ్రా చేసుకున్నాం కదా, కార్డ్బోర్డ్ కట్టర్ తో నేను కట్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ మనము 6 సెంటీమీటర్స్ మార్క్ చేసి పెట్టుకున్నాం కదా, అక్కడైతే ఒక లైన్ అయితే డ్రా చేసుకుంటున్నాను. ఆ లైన్ డ్రా చేసుకున్న తర్వాత మనము కార్డ్బోర్డ్ ని రివర్స్ చేసి మనం లైన్ డ్రా చేసుకున్న దానికి ఆపోజిట్ డైరెక్షన్ లో కార్నర్ లో ఒక కర్వ్ లైన్ అయితే నేను డ్రా చేస్తున్నాను ఈ విధంగా. తర్వాత ఆ కర్వ్ లైన్ ని కూడా మనము కట్ చేసుకోవాలి. మనం కట్ చేసుకున్న ఆ కార్డ్బోర్డ్ పీస్ తోనే మనము ఇటు సైడ్ కార్నర్ లో, అలాగే ఇక్కడ పైన 4 సెంటీమీటర్స్ కింద 6 సెంటీమీటర్స్ ఉంది కదా, సో ఆ కార్నర్ లో కూడా మనము వీడియోలో చూపిస్తున్న విధంగా కర్వ్ లైన్ అయితే డ్రా చేసుకోండి. సో మెజర్మెంట్స్ పార్ట్ అయితే ఇక్కడికి కంప్లీట్ అయిపోయింది. ఇక్కడి వరకు నేను ఎక్స్ప్లెయిన్ చేసింది మీకు త్వరగా అర్థమవుతుంది అనుకుని, సో ఇక్కడి నుంచి అయితే జస్ట్ మనం చేత్తో డ్రా చేయడమే కాబట్టి మీరు వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి, అర్థమవుతుంది. మీరు వీడియో ఫాలో అవుతూ నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అనేది తెలుసుకోవచ్చు. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, దీన్ని మనం డెకర్ పర్పస్ కి యూజ్ చేస్తున్నాం కాబట్టి ఇది స్ట్రాంగ్ గా ఉండాలి అంటే బ్యాక్ సైడ్ ఇంకొక 5 ని ఇలాగే ప్రిపేర్ చేసుకొని స్టిక్ చేసేసేయండి, అప్పుడు ఇంకా స్ట్రాంగ్ గా ఉంటుంది. మనమైతే ఫైనల్ గా కార్డ్బోర్డ్ తో 5 అయితే రెడీ చేసేసాం కదా. మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఇందులోనే నేను మెజర్మెంట్స్ కూడా రాసేస్తున్నాను. ఇక్కడ నేను బర్త్డే థీమ్, కార్ రేసింగ్ థీమ్ అనుకుంటున్నాను కాబట్టి దానికి కాంబినేషన్ గా 5 అయితే నేను డెకరేట్ చేయబోతున్నాను. దానికోసం బ్లాక్ చార్ట్ అయితే తీసుకున్నాను. దాని మీద ఇలా 5 అయితే నేను డ్రా చేస్తున్నాను. తర్వాత మనం డ్రా చేసుకున్న లైన్ మీదే దీన్ని నీట్ గా కట్ చేసుకోవాలి. అలా కట్ చేసుకున్న తర్వాత మనం ఎక్కడైతే దీన్ని స్టిక్ చేయాలనుకుంటున్నాం అంటే పై పార్టే, సో అక్కడ నీట్ గా మనం గ్లూ అప్లై చేసుకోవాలి. అదేంటంటే ఇలా మనం స్ప్రెడ్ చేసుకుంటే మనకి ఎయిర్ బబుల్స్ అనేవి రావు, ఇలా నీట్ గా ఫ్లాట్ గా స్టిక్ అవుతుంది. దీన్ని ఒక చిన్న టిప్ అనుకోవచ్చు. అలాగే నేను ఇక్కడ 5 ని థీమ్ కి తగినట్టు రెడీ చేశాను కదా, సో దానికి బేస్ కోసం ఇలా నేను రెడ్ కలర్ లో ఒక స్టాండ్ లాగా చేసుకున్నాను. దానికి ఈ 5 ని అయితే అటాచ్ చేసేస్తున్నాను. సో
నెక్స్ట్ అయితే నేను 5కి ఇలా మిడిల్లో పెన్సిల్తో ఒక లైన్ అయితే డ్రా చేసుకుంటున్నాను. నెక్స్ట్ అయితే నేను మనం డ్రా చేసుకున్న లైన్ మీదే వైట్ కలర్ పెయింట్ తో ఇలా బ్రేకింగ్ లైన్స్ లాగా వేస్తున్నాను. అంటే ఆ లైన్ మీద చిన్న చిన్న లైన్స్ లాగా వేస్తున్నాను. దీన్ని కొంచెం డ్రై అవ్వనివ్వాలి. ఈ లోపల మనము ఇక్కడ కనిపిస్తుంది కదా, ఆ విధంగా డ్రా చేసుకొని నేను ఇక్కడ కలర్ పేపర్స్ తో ఇలా చిన్న చిన్ని కార్లు అయితే కొన్ని ప్రిపేర్ చేసుకున్నాను. వాటిని మనం రెడీ చేసుకున్న 5 మీద అక్కడక్కడ స్టిక్ చేసుకున్నాను. సో ఈ డిఐవై మీకు ఎలా అనిపించిందో నాకు కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఈ థీమ్ కోసం నేను ఇంకా ఏం డిఐవై చేశాను అనేది కమింగ్ వీడియోస్ లో రాబోతుంది. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికి యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్, పక్కనే ఉన్న బెల్ సింబల్ కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ.